నమస్తే, వెల్కమ్ టు ఐడ్రియన్. నేను మీ మాధురి. మనకి బైపాస్ సర్జరీస్ ఒక 100లో 80% అంటే ఈ కార్డియాక్ ఇవి ఉన్న వాళ్ళకి, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి 100లో 80% వరకు కూడాను ఈ బైపాస్ సర్జరీస్ జరుగుతూ ఉంటాయి. అసలు బైపాస్ సర్జరీ ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఆ బైపాస్ సర్జరీలో చేయకుండా ఏవైనా ఇంకా ఇన్నోవేటివ్గా థాట్స్తో ముందుకు వెళ్తున్నదా కార్డియాలజీ? ఏం జరుగుతోంది? ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సత్య సుదేశ్ గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్, ఇప్పుడు నేను చెప్పినట్టు అంటే ఈ కార్డియక్ అటాక్ ఉన్న వాళ్ళలో 80% వరకు బైపాస్ వరకు వెళ్తున్నారు, బైపాస్ సర్జరీ వరకు వెళ్తున్నారు ఇంతకుముందు. ఇప్పుడు కొంచెం ఆ రేటింగ్ అనేది తగ్గింది. ఇది ఎలా సాధ్యమైందంటారు? బైపాస్కి యూజువల్గా మనం ఎప్పుడు వెళ్తాము అంటే స్టెంటబుల్ లీజన్స్ లేనప్పుడు, అంటే మనం స్టెంట్ వేయలేని పరిస్థితుల్లో బైపాస్ సర్జరీ సజెస్ట్ చేస్తాం. అలాంటి అది ఎప్పుడు అవుతుంది అంటే యూజువల్గా డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువగా ఉంటుంది. క్రానిక్ అంటే ఎప్పటి నుంచో బ్లాకేజ్ పెరుగుతా బాగా వెజల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళలో మనకి స్టెంటబుల్ లీషన్స్ కాదు, అవి డిఫ్యూజ్ డిసీజెస్ ఉంటాయి. వాళ్ళలో మనం వీ కెనాట్ స్టెంట్. అండ్ క్యాల్సిఫిక్ లీషన్స్, బాగా కాల్షియం డిపాజిట్స్ అయిపోయి ఉంటుంది. వాళ్ళలో ఏంటంటే ట్రిపుల్ వెజల్, అన్ని వెజల్స్ ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళలో మనం ఫోకల్గా ఒక స్టంట్ వేయలేమే. మల్టిపుల్ స్టంట్స్ వేస్తే బ్లాకేజెస్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి సజెస్ట్ బైపాస్ సర్జరీ. ఇప్పుడు ఏంటంటే మనం మీరు అడుగుతున్నట్టు అడ్వాన్సెస్ చెప్పాను కదా ఇందాక, స్టంట్స్ టెక్నాలజీస్ మారినాయి. స్టంట్ బెలూన్స్, కొత్త బెలూన్స్, కటింగ్ బెలూన్స్ కానీ, స్కోరింగ్ బెలూన్స్ కానీ, ఇలా టెక్నాలజీ ఎవాల్వ్ అవుతున్న కొద్దికి వీ హ్యావ్ మోర్ ఆప్షన్స్. సిటీఓస్ అంటే క్రానిక్ అక్లూజన్స్ ఉన్నవి. వీఆర్ ఈవెన్ ఏబుల్ టు డూ క్రానిక్ అక్లూజన్ ఉన్న వాళ్ళలో. అంటే మీరు అన్నారు స్టంట్స్ వేయలేని వాళ్ళకి బైపాసెస్ చేస్తాం, స్టంట్స్కి అవి. ఇప్పుడు అంటే స్టంట్ అంటే ఒక్క దగ్గర బ్లాకేజ్ ఉంటే దానికి స్టంట్ వేసి దాన్ని క్లియర్ చేసి ఇది చేస్తారు. సో మరి ఇప్పుడు మల్టిపుల్గా ఉండే వాళ్ళకి చేస్తా అంటున్నారు. సో ఇది మల్టిపుల్గా పంపించాల్సి ఉంటుంది. ఈ బెలూన్స్ కానీ ఏవైనా మనకి కావాల్సినవి కానీ మనం అవి కంటిన్యూస్గా పంపించాల్సి ఉంటుందా? అంటే క్రానిక్ అక్లూజన్ ఉన్న వాళ్ళు, లెట్సే చాలా ఏళ్ళ నుంచి బ్లాకేజ్ ఉన్నాయి, వాళ్ళకి సర్జరీ చేయించుకోలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కొంతమందికి పెయిన్ బాగా సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో మనం హ్యావ్ టు సీ అంటే ఆల్రెడీ డిఫ్యూజ్గా డిసీజ్ ఉంటుంది, కొలాటరల్స్ అయి ఫామ్ అయి ఉంటాయి, క్రానిక్ అక్లూజన్స్ ఉంటాయి కొన్ని. అలాంటి వాళ్ళల్లో సిమ్టమాటిక్ రిలీఫ్ కోసం వీ క్యాన్ సర్జరీ లేకుండా వీఆర్ ఏబుల్ టు డూ, బికాస్ బెటర్ వైర్స్ వచ్చినాయి, బెటర్ టెక్నాలజీ వచ్చింది, సిటీఓ ఇంటర్వెన్షన్స్ అవుతూ ఉంటాయి, వేర్ వీఆర్ ఏబుల్ టు అట్లీస్ట్ అడ్రస్ ద కల్ప్రిట్ వెజల్ సో దట్ హీ క్యాన్ సిమ్టమాటికలీ ఇంప్రూవ్ అనమాట. అండ్ ఆ పెయిన్ రిలీఫ్, కొంచెం బెటర్ వాస్కులర్ సప్లై, ఇట్స్ అ సపోర్టివ్ కానీ ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ ట్రీట్మెంట్, బట్ ఫర్ హిమ్ సపోర్టివ్ టు మెడికల్ ట్రీట్మెంట్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ నాన్ ఇన్వేజివ్లీ. అయితే కొంతమందిలోని హార్ట్ని చేంజ్ చేస్తామంటారు, అది ఎంతవరకు సాధ్యం అంటారు? అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఛాలెంజెస్ ఉన్నాయి మనకి. మనకి ట్రాన్స్ప్లాంట్కి డోనర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అది ఏ టైంలో చేస్తారు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది? ఫస్ట్ ఇంకా మనకి సివియర్ ఎల్వి డిస్ఫంక్షన్ వచ్చేసింది, హార్ట్ పంపింగ్ యాక్షన్ తగ్గిపోయింది, వాళ్ళలో ఇంకా కెపాసిటీ ఉండదు పంపింగ్ యాక్షన్. మనం ఎంత సపోర్ట్ ఇచ్చినా కూడా హీఈస్ నాట్ ఏబుల్ టు సస్టైన్ మన వర్క్, డైలీ మామూలు వర్క్ కూడా చేయలేని పరిస్థితి. అలాంటి వాళ్ళ కంపల్సరీ యూ హ్యావ్ టు చేంజ్ ద ఇంజన్. హార్ట్ ఈజ్ నథింగ్ బట్ ద ఇంజన్ ఆఫ్ ద బాడీ కదా. ఇంజన్ పని చేయట్లేదు అన్నప్పుడు ఏం చేస్తావు? యూ హ్యావ్ టు చేంజ్ ద ఇంజన్. యూ కెనాట్ ఎంత నువ్వు సపోర్ట్ ఇచ్చినా కూడా అది అల్టిమేట్లీ యూ మే హ్యావ్ టు చేంజ్ ఇట్. అది అందరికీ సజెస్ట్ చేయము, బట్ ఉన్న వాళ్ళలో ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డోనర్ పూల్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్. ఓకే, అది ఓకే చేస్తున్నారు. దానికి ఏ ఫ్యాక్టర్స్ చూస్తారు? హార్ట్ చేంజ్ చేయడానికి ఏ ఫ్యాక్టర్స్ చూస్తారు?
ఏ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు డోనర్ దగ్గర నుంచి హార్ట్ తీసుకోవాలి మనం. అల్టిమేట్లీ నీకు డోనర్ రెసిపియంట్ కంపాటబిలిటీ ఉండాలి. జస్ట్ బికాస్ డోనర్ ఉన్నాడు కాబట్టి యూ డోంట్ డూ ద ట్రాన్స్ప్లాంట్. నీకు యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు రిసీవ్ దట్ ట్రాన్స్ప్లాంట్. అంటే డోనర్ రిసిపియంట్ కంపాటబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదే ఏ ఫ్యాక్టర్స్ ని కంపేర్ చేస్తారు? జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తారు, జెనెటిక్ కంపాటబిలిటీ టెస్టింగ్ అవి చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇమ్యూనోసప్రెసెంట్స్ అవి పెడతారు. ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు హీ విల్ హ్యావ్ టు బీ ఆన్ ఇమ్యూనోసప్రెసెంట్ సో దట్ నీ బాడీ ఆ ట్రాన్స్ప్లాంట్ రిజెక్ట్ చేయకూడదు కదా. అట్ ద సేమ్ టైం సూటబుల్ డోనర్ ఉన్నప్పుడు డోనర్ లిస్ట్ వైజ్ ప్రయారిటీస్ ఉంటాయి. కొంతమందికి కంపల్సరీ ఎమర్జెన్సీగా ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది, అలాంటి వాళ్ళకి హై ప్రయారిటీ ఉంటుంది. కొంతమంది దే కెన్ వెయిట్, అలాంటి వాళ్ళకి కొంచెం లో ప్రయారిటీ. ఎందుకంటే సప్లై విల్ బీ వెరీ లిమిటెడ్ కాబట్టి డోనర్ సప్లై బట్టి వీ గ్రేడ్ ద రిసిపియంట్స్ అండ్ దెన్ దే విల్ గో అహెడ్ విత్ ద ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే, ట్రాన్స్ప్లాంట్ అయింది తర్వాత ఏమైనా మళ్ళీ రిస్క్లు వచ్చే అవకాశం ఉంటుందా? లైఫ్ స్టైల్ చేంజ్ లేదు, యాజ్ యూజువల్గా అలానే ఉన్నారు ఆ పర్సన్ అంటే మళ్ళీ లైఫ్ స్టైల్లో చేంజెస్ ఉంటాయి, వాళ్ళలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా మళ్ళీ? ఆబ్వియస్లీ ఉంటాయి. మన లైఫ్ స్టైల్ చేంజ్ అంటే ఇది కొత్త మిషన్ కదా, ఇప్పుడు హార్ట్ అనేది మిషన్ అనుకునే కొత్త మిషన్ కదా, సో ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అంటారు? డెఫినెట్గా ఛాలెంజెస్ ఉంటాయి. అంటే యూ విల్ బీ ఆన్ లైఫ్ లాంగ్ ఇమ్యూనోసప్రెషన్ మీద ఉంటావు. సో ఇమ్యూనోసప్రెషన్ వల్ల నీకు ఆపర్చునిటీస్కి ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ వేసిన నీ బాడీ రిజెక్ట్ చేయొచ్చు ట్రాన్స్ప్లాంట్ని, అప్పుడు ఆ వెజల్స్ అవి బ్లాక్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. సో ట్రాన్స్ప్లాంట్ అనేది కూడా పర్మనెంట్ టైం కాదు, యూఆర్ ఓన్లీ ట్రైంగ్ టు ఎక్స్టెండ్ ద లైఫ్ ఆఫ్ పర్సన్, దట్స్ ఆల్. ట్రాన్స్ప్లాంట్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, ఇట్స్ సపోర్టివ్. వాట్ ఎవర్ యూఆర్ ట్రైంగ్ టు ఎక్స్టెండ్ ద లైఫ్ ఆఫ్ ద పర్సన్, దట్స్ ఆల్. ఓకే, అది దాన్ని జాగ్రత్తగా చూసుకొని వెళ్తేనే అది అయినా పనిచేస్తుంది. అంతే కదా మరి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.